భారతీయ ఛానల్కి స్వాగతం. జై శ్రీరామ్, హర హర మహాదేవ్. తెలుగుదేశం పార్టీ బీజేపీతో పొత్తు కుదిరితే జగన్మోహన్ రెడ్డి గారికి కొంచెం ఇబ్బందే. ఆయన కొంచెం కంగారు పడతాడు. ఎందుకంటే బీజేపీ 2014 లేదు, ఇప్పుడు ఇంత డబుల్ ఫోర్స్తో ముందుకెళ్తాం. బీజేపీ యొక్క బలం 2014 కంటే కూడా పెరిగింది. అందువల్ల టీడీపీ, జనసేన, బీజేపీ కలిస్తే కొంచెం వైఎస్ఆర్సీపీకి ప్రమాదమే. మొదట ఏమన్నాడు జగన్మోహన్ రెడ్డి, ఎవరు గెలిచినా, టీడీపీ గెలిచినా, జగన్ గెలిచినా బీజేపీకి సపోర్ట్ ఇస్తాం కదా, అందువల్ల వాళ్ళు వేరే కంటెస్ట్ చేస్తారు అని అనుకున్నాడు పాపం. కానీ ఇప్పుడు మళ్ళీ టీడీపీ నేతలు, మన చంద్రబాబు నాయుడు గారు అమిత్ షాని కలిశారు కదా, దాని ఏమిటైందో తెలియదు. బయటికి న్యూస్ పాజిటివ్ అయితే బయటకు వచ్చేది, బయటికి పొత్తు కుదిరిపోయింది అని. కాకపోతే మరి ఏం రాలేదు. దాన్ని బట్టి పొత్తు ఇంకా అంటే ఆయనకు ఒక టీడీపీ వాళ్ళకి వీళ్ళ కండిషన్స్ చెప్పుంటారు, ఆయన ఆలోచిస్తానని చెప్పుంటాడు. అక్కడితో ఆగిందేమో నా అంచనా. లేకపోతే ఈ బడికి పొత్తు కుదిరిపోయిందని వచ్చేది. కొంతమంది అంటున్నారు పొత్తు కుదిరిపోయిందని. కాకపోతే అది యాజ్ యూజువల్ మన ఎల్లో మీడియా వాళ్ళ ఓవర్ ఎంతూజియాజం అని అది కూడా అవ్వచ్చు. అదండి ఈ పరిస్థితిలో జగన్ గారికి కొంచెం ఇబ్బంది, వీళ్ళు ముగ్గురు కానీ కలిస్తే. తర్వాత కూడా అంటే అసెంబ్లీ ఎలక్షన్స్లో గ్యారంటీగా ఈ పొత్తుకి మంచి ఛాన్స్ ఉంటుంది. అంటే పార్లమెంట్ ఎలక్షన్స్లో పొత్తుకి మంచి ఛాన్స్ ఉంటుంది. 25 సీట్లు ఉన్నాయి ఎంపీ సీట్లు. ఆ 25 సీట్లు 24 సీట్లు కూడా వచ్చేయడానికి కాదు పొత్తు కుదిరితే. కాకపోతే మరి ఎమ్మెల్యే సీట్లకి వేరే కూడా వచ్చు. ఎమ్మెల్యే మన ప్రజలు కూడా చాలా తెలివితేటలు మీరిపోయి వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఎమ్మెల్యేకి వాళ్ళు కావాల్సిన క్యాండిడేట్ ఎంచుకుంటారు. ఫర్ ఆల్ జగన్మోహన్ రెడ్డి. అండ్ ఎంపీకి మాత్రం బీజేపీ కూటమి వేసే అవకాశం కూడా ఉంది. చూద్దాం ఏమవుతుందో. జై శ్రీరామ్.